ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో ప్రస్తుతం 13వ భాగాన్ని ప్రారంభించుకుంటున్నాము. రామ పరిప్రశ్న. అందులో మొదటి అంశం 1, భ్రమ తొలగినప్పుడు అంతా బ్రహ్మమే. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ జగత్తును విఘ్నులు 2 భాగాలుగా విభజించారు. అట్లా విభాగించి దర్శించటమే యోగంగాను, జగత్తును బ్రహ్మరూపంగా గాంచగలుగు ఉపాయంగాను చెప్పబడుతోంది. 1 తెలుసుకుంటున్నది జ్ఞానము, 2 తెలియబడుచున్నది జ్ఞేయము. ఈ రెండింటి యొక్క అవినాభావ సంబంధమే జగత్తు. అట్టి జగత్తు భ్రమయే అయి ఉన్నది. అట్టి జగద్భ్రమ తొలగటమే దివ్య ఔషధ రూపమైన ఉపాయం. జ్ఞానం యొక్క జ్ఞేయ రూపత్వ ప్రాప్తి బంధము. జ్ఞేయము జగద్విషయాలు. అట్టి జ్ఞేయ రూపత్వము జగద్విషయాలు శాంతించడమే కేవల జ్ఞాన రూపస్థితి అయి ఉన్నది. అట్టి కేవల జ్ఞాన రూపస్థితియే మోక్షమని చెప్పబడుతోంది. ఇంతకు మించి మోక్షం అనబడేదానికి వేరే ఏ అర్థమూ లేదు. శ్రీరాముడు: మహాత్మ, జ్ఞానం యొక్క విషయ రూపత్వమే జ్ఞేయం కదా. అట్టి విషయ రూపత్వం అనేది దోషం తొలగేది ఎట్లా? ఎందుకంటే జ్ఞేయత్వం అనేది దృఢంగా అభ్యస్తమై ఉన్నది కదా. విషయత్వ బుద్ధి అనేది తొలగవయ్యా బాబు అంటే కూడా తొలగటం లేదే. అది నివర్తించేది ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి: అట్టి విషయరూపత్వ భ్రాంతి తొలగాలంటే సమ్యక్ జ్ఞాన ప్రబోధమే ఉపాయం. నాకు వేరువేరుగా కనిపిస్తున్నదంతా అనేక బొమ్మలలోని మట్టిలాగా, అనేక ఆకారమైన ఆభరణములలోని బంగారంలాగా ఏకమే గాని అనేకం కాదు. అనన్యమై ఉన్న పరమాత్మ రూపమే ఇది. ఈ జగత్తుకు ఆధారము, ఆధేయము కూడా అదియే అను దర్శనమే సమ్యక్ జ్ఞాన ప్రబోధం. అయితే అట్టి ప్రబోధం కలగాలంటే శమము, దమము, ఈశ్వర ప్రణిధానము, భక్తి మొదలైన సాధనలు తీవ్రంగా అభ్యసించాలి. సశాస్త్రీయంగా అట్లా అభ్యసిస్తూ ఉండగా అట్టి శాస్త్ర గురుబోధిత సాధనముల క్రమము చేత సమ్యక్ జ్ఞానం ప్రబోధం కలుగుతుంది. అప్పుడు ఈ విషయరూపత్వ భ్రాంతి స్వయంగా వైదొలుగుతుంది. భ్రాంతి నశించడం చేత ఇకప్పుడు నిరాకారము, శాంతము, సత్యము అయినట్టి ఆత్మస్వరూప ప్రాప్తి అనబడి ముక్తి స్వయంగా ప్రవర్తించుచున్నది. అంతా అన్నిటా నేనే, నాయందే అనే అనుభూతి సమ్యక్ జ్ఞానం స్వయంగా సిద్ధిస్తోంది. శ్రీరాముడు: మహర్షి, దేనిచే ఈ జీవుడు ఇక సర్వత బంధ విముక్తుడు అవుతాడు? అట్టి నిర్మల బోధస్వరూపమగు సమ్యక్ జ్ఞాన సిద్ధి అనగా ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: సమ్యక్ జ్ఞానం అనగా అభ్యంతరములందలి ఒకానొక సునిశ్చిత రూపమే సుమ. జ్ఞానము అనబడు నిర్మల స్వస్వరూప సంస్థానమునకు విషయత్వ రూపమైన జ్ఞేయము అనగా తెలియబడేది అనబడే దోషమే లేదు. జ్ఞానస్వరూపుడను నేను, తెలుసుకొనుటయే స్వరూపంగా కలవాడను. తెలుసుకుంటాను విశేషంగా గల నా యొక్క జ్ఞానరూపమునకు తెలియబడేది ఎట్లా దోషపూరితం చేయగలుగుతుంది? సూర్యకిరణం ఏదైనా వస్తువుపై ప్రసరించినంత మాత్రం చేత సూర్యకిరణానికి ఆ వస్తు దోషాలు అంటావు కదా. సూర్యుడు సూర్యకిరణ స్వరూపుడు కదా. జ్ఞాన కిరణ స్వరూపుడు నాకు తెలియబడే విషయంలో దోషం అంటగలిగే ప్రసక్తే లేదు. తెలియబడేది ఎట్లయినా ఉండవచ్చు, లేదా అసలు ఉండకయే పోవచ్చుగాక. నేను సర్వదా నిర్మల జ్ఞాన స్వరూపుడని. నాతో సహా ఈ సర్వద్రష్టలు నిర్మల జ్ఞాన స్వరూపులే. ఈ ప్రకారమైన అభ్యంతర దృఢ నిశ్చయమే సమ్యక్ జ్ఞానం అని చెప్పబడుతోంది. శ్రీరాముడు: మునీంద్ర, చిదేక రసము కేవల జ్ఞాన స్వరూపము ఆత్మయందు అందకు భిన్నమైన ఈ జ్ఞేయము అనబడేది ఎట్లా, ఎక్కడి నుండి వచ్చింది? జ్ఞానం అనే శబ్దం యొక్క ఉత్పత్తి జ్ఞప్తి అనగా జ్ఞప్తి మాత్రమగు చైతన్యమే జ్ఞానము అని కదా. జ్ఞప్తి మాత్ర చైతన్యమే జ్ఞానమా, లేక దేనిచే ఎరగబడుచున్నదో అది జ్ఞానమా? జ్ఞాయతే అనే నేతి జ్ఞానం. ఓ మహర్షి, జ్ఞానం అంటే జ్ఞప్తియా? దేనిచే తదితరమైనంతా తెలుస్తుందో అట్టి తెలివియా? శ్రీ వశిష్ఠ మహర్షి: జ్ఞానమనే శబ్దం యొక్క ఉత్పత్తి గురించి విను. భావము సాధనముగా అయినప్పటి బోధరూపమే జ్ఞానము. ఇక తెలియబడేది అనబడినది కూడా
భావసాధకమే అనగా భావనచే పొందబడేదే కదా. ఈ దృశ్యం యొక్క రూపం జ్ఞానం యొక్క మాయచే వికల్పమైనది. కాబట్టి వాస్తవానికి జ్ఞానము తెలుసుకోవటము, జ్ఞేయము తెలియబడేది అనే రెండు శబ్దములకు భేదమేమీ లేనే లేదు. జ్ఞానమునకు వేరుగా జ్ఞేయము లేనే లేదు. శ్రీరాముడు: మహాత్మ, సరే, జ్ఞేయ రూపమగు ఈ దృశ్యం వాస్తవానికి మొదలు లేదు అని కొంతసేపు అనుకుందాం. అయితే కుందేటి కొమ్ములాగా ఈ దృశ్యము, ఈ రూపభ్రమ అసలు ఎట్లా సిద్ధించింది? పైగా ఇదంతా ప్రత్యక్ష ప్రమాణముల చేత, భూత వర్తమాన భవిష్యత్ విభాగముల చేత అత్యంత విదుష్టంగా వ్యవహార సమర్థమై ఎట్లా ఇక్కడ కనబడుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి పకపకా నవ్వుచూ: ఓ రామచంద్ర, దృష్టి యొక్క బాహ్య వ్యవహార భ్రాంతిని అనుసరించి ఇక్కడ విషయాకార బుద్ధి రూపంగా ఇదంతా నామరూపాత్మకంగా అనిపిస్తుంది. దృష్టికి దృశ్యం నామరూపాత్మకంగా అభ్యాసవశం చేత అనిపించటమే జగత్తు. అదే సంసారము. అట్లా అనిపించటానికి వేరుగా జగత్తు ఎక్కడా లేదు. ఎందుకంటావా? వాస్తవానికి బాహ్యమున గాని అభ్యంతరమున గాని ఆత్మ కంటే భిన్నంగా ఏ పదార్థము ఎక్కడా సంభవించజాలదు. శ్రీరాముడు: మునీంద్ర, ఈ ఎదురుగా నీవు నేను మొదలైనవి కనబడుచున్నాయి. జీవుడు, శరీరము, భూమి, ఆకాశము, పుట్టుక, చావు, బాల్యము, యవ్వనము, వార్ధక్యము, కొండలు, సముద్రాలు మొదలైనవన్నీ ఎదురుగా ఉండగా ప్రత్యక్షంగా అనుభవం అవుతుండగా ఈ జగత్తు లేదు అనున్నది ఎట్లా యుక్తియుక్తం? ప్రత్యక్షము, అనుభవ సిద్ధము అగు దాని పట్ల ఇవి లేవు అనే సిద్ధాంతం ఎట్లా కుదురుతుందో చెప్పండి. ఎదురుగా కనబడే వాటిని లేవు అనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, మొట్టమొదట ఆత్మయే కలదు. అట్టి కేవలాత్మలో విరాట్ రూపం మొదలుగా గల పదార్థం లేవి మొదలై ఉత్పన్నమై ఉండలేదు. అట్లాగే ఇప్పుడు కూడా ఏ పదార్థము ఉత్పన్నమై లేవు. కాబట్టి జ్ఞేయము అనగా తెలియబడేది అనే దృశ్య జగత్తు ఏమాత్రం సంభవించదు. దృష్టాంతంగా ఒక చోట 3 కుందేళ్లు వేటగాడిని చూచి పరుగులు లంకించుకున్నాయి. ఆ 3 కుందేళ్ల చెవులు నిక్కబడుచుకొని వేటగాడిని చూచి పరుగు లంకించుకున్నాయి. అవి అల్లంత దూరంగా పరుగులు తీస్తూ ఉండగా వెనుక నుండి పరిగెత్తి ఆ వేటగానికి 3 కుందేళ్ల చెవులు నిక్కబడుచుకొని కొమ్ముల వలె కనిపించాయి. ఆ వేటగాడు తన పక్కనున్న సేవకునితో, ఆ ముందు పరిగెత్తే కుందేటికి ఆ కొమ్ములు పొడుగ్గా నిటారుగా ఉన్నాయేం? ఆ రెండవ కుందేలు కొమ్ములు కొంచెం సన్నగా ప్రక్కవైపుగా ఒదిగి కనిపిస్తున్నాయేం? మూడవ కుందేలుకు కొమ్ములు పొట్టిగా లావుగా కనిపిస్తున్నాయేం? ఎందుచేత అని ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా, అయ్యగారు, కుందేటి కొమ్ములు ఉండవు కదా, మనం కొన్ని వేల సంఖ్యలో కుందేలను వేటాడమన్నాడు. అప్పుడు ఆ వేటగాడు, కుందేటికి ఎందుకు కనిపిస్తున్నాయో చెప్పు అని అది చెప్పకుండా కుందేటి కొమ్ములు ఉంటాయా అని అడుగుతావేమో అని కసురుకున్నాడు. కుందేటి కొమ్ములు ఉండవన్నమాట పచ్చి నిజం. అది వదిలి చెవులు నిక్కంచుకుంటే కుందేటి కొమ్ములు కనిపిస్తున్నాయి కదా అని నిర్ణయించి, ఇక మరి ఎందుకు తేడాలుగా ఉన్నాయి అని ఎరుగుటకు యత్నించడం తెలివితక్కువే కదా. కుందేటి కొమ్ములు కనిపిస్తున్నప్పటికీ ఉండటానికి వీలు కాదు అనున్నది ఎంతగా సత్యమో ఇక్కడ మొదలే జ్ఞేయం లేనే లేదు అనున్నది అంతగానూ సత్యమే. లౌకిక దృష్టిచే ఇక్కడ ప్రత్యక్షంగా ఉంది కదా అంటావా? నేహన నాస్తి కించన, ఇక్కడ కించిత్ కూడా అనేకత్వం అనేది లేని లేదు మొదలుగా గల శృతివాక్యములను అనుసరించి ఇక్కడ దృశ్యం లేనే లేదు. ఇదంతా స్వప్నంలో లాగా భ్రమాత్మకమే. స్వప్నమే భ్రమ అయినప్పుడు ఇక అందరూ మరి మంచివారు ఎందుకున్నారు, చెడ్డవారు ఎందుకున్నారు, ఆ భవనం అంత ఎత్తుగా కట్టారేమి, ఈ గుడిసె ఊరికి ఇంత దూరంగా ఉన్నది అనే ప్రశ్న సమాధానం కూడా భ్రమయే కదా. మృగతృష్ణలో మొదటి తరంగం రెండవ తరంగం తేడా కనిపిస్తున్నాయి అనేది ఆ సమాధానం కూడా భ్రమయే కదా. ఆకాశంలో కేశాలు కొన్ని పొడవుగా కొన్ని గుండ్రంగా ఎందుకు కనిపిస్తున్నాయి? ఆకాశంలో కేశంలే ఉండవు. ఉన్నట్లు కనిపించడం దృష్టి దోషమే కదా. అట్లాగే జాగ్రత్త స్వప్నంలో కనిపించే నీవు నేను మొదలైనవి వాస్తవానికి ఉత్పన్నం కాకపోయినప్పటికీ భాషిస్తున్నాయి. తత్వజ్ఞానంచే అవన్నీ నివారితమై పోగలవు. శ్రీరాముడు: స్వామి, ఈ నేను నీవు మొదలైనవి అసలే లేవు, కానీ ఈ జగత్తు మొదలే జనించలేదని కనుక అవన్నీ ఇప్పుడు లేవని మేము నిరూపణ పొందటం ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి: అందుకు అధ్యాత్మశాస్త్రం మనకు కార్యకారణ సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. కారణం నుండియే కార్యం జనిస్తుంది, అంతేగాని కార్యము కారణం కంటే వేరైనది ఉండజాలదు. సృష్టాద్యందు సర్వకారణాలు శమించి ఉంటాయి కదా. మరి సృష్టి జనించడానికి కారణం ఎక్కడి నుండి వస్తుంది? కారణమే లేనప్పుడు సృష్టి అనే కార్యం ఎక్కడిది? కారణమే లేదు కనుక ఈ జగత్తు సృష్టాదిలో జనించనే లేదు. సృష్టాదిలో లేనిది ఇప్పుడు మాత్రం ఎక్కడి నుండి వస్తుంది? కనుక ఈ జగత్తు స్వప్న సదృశ్యమే గాని వాస్తవం కాదు. శ్రీరాముడు: హే మునీంద్ర, మహాప్రళయం సంభవించిన తర్వాత ఇక ఆపై జన్మరహితము అవయవము అగు బ్రహ్మమే శేషిస్తుంది కదా. అట్టి బ్రహ్మమే సృష్టికి కారణమని ఎందుకు అనకూడదు? ఈ సృష్టి కారణరహితం అనే బదులు బ్రహ్మము దీనికి కారణం అనవచ్చును కదా. శ్రీ వశిష్ఠ మహర్షి:
కారణం నందు ఏ కార్యం అయితే ఉంటుందో అది ఆ కార్యరూపంగా ఉత్పన్నమవుతుంది కానీ కారణంలో లేనిది కార్యరూపంగా రాదు కదా. ఘటంలోంచి వస్త్రం రాదు కదా. బ్రహ్మము చిదేకరసమై కేవలం జ్ఞానరూపమే ఒప్పుచుండగా దాని యందు జ్ఞేయరూపముగు దృశ్యం ఎక్కడున్నది? బ్రహ్మము నిర్విషయము కనుక దాని నుండి విషయరూప జగత్తు ఉద్భవించజాలదు. మేఘాలలో కొండ లేదు, మరి మేఘాలలో ఆ పెద్ద కొండ ఆ చిన్న కొండ ఎట్లా వచ్చాయి అంటే అది దృష్టి భేదమే గాని వాస్తవం కాదు కదా. శ్రీరాముడు: ఈ జగత్తు సూక్ష్మ రూపంలో బ్రహ్మమునందే ఉంటోంది కదా, కనుక ఈ జగత్తు తిరిగి బ్రహ్మము నుండే బయలువెళుతోంది అని అనటం ఎందుకు సరికాదు? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ మహాబుద్ధి రామచంద్ర, మహాప్రలయంలో సృష్టి యొక్క బీజసత్తా చూస్తున్నవాడెవడు? చూస్తున్నవాడు ఉంటే సృష్టి ఉన్నట్లే కదా. కాబట్టి మహాప్రలయంలో చూచువాడు లేడు కనుక సృష్టియే లేదు. ఈ విధంగా సృష్టికి ముందు సాధకాలు లేవు, బాధకాలు లేవు. మొట్టమొదట ఈ సృష్టి లేదు, బ్రహ్మం మాత్రమే ఉన్నది అనేది ఆయా పరిభాషలలో అన్ని సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్న విషయమే. అట్టి నిర్విషయ బ్రహ్మంలో సృష్టి యొక్క బీజసత్తా ఎక్కడిది? మరొకటి ఏదైనా జగత్ బీజ సత్తాను ప్రకాశింపజేస్తుందని అందామా? అప్పుడు బ్రహ్మమునకు వేరేగా మరొకటి ఉన్నట్లవుతోంది. అప్పుడు బ్రహ్మము ఏకము అద్వితీయము. బ్రహ్మమేవ ఇదమగ్రమాసీత్, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ మొదలైన వేదాంత మూలవాక్యములకు తిరస్కారం జరుగుతోంది కదా. అందుచేత మొట్టమొదట సృష్టి, దర్శకుడు, దర్శనము, నేను, నీవు మొదలైనవి జనించటానికి కారణమే లేదు. ఇప్పుడు కూడా నేను, నీవు, జగత్తు జనించటానికి కారణం లేదు. కనుక ఈ సృష్టి దృష్టియే కానీ వాస్తవం కాదు. అంతేగాని బ్రహ్మమునందు ఉండే జగత్ బీజసత్తాలు ఎట్లా ఉంటాయి చెప్పు? శ్రీరాముడు: మహర్షి, బ్రహ్మమునందు బ్రహ్మవేత్తలచే జగత్రహిత స్థితిలో జ్ఞప్తి రూపముగు సత్తయే అనుభవమవుతుందని నా అభిప్రాయం. కాబట్టి జ్ఞప్తి అనే సూక్ష్మతత్వం స్వప్రకాశ చిద్రూపమునకు అభిన్నంగా మహాప్రలయంలో ఉంటుంది. అట్టి జ్ఞప్తి రూప సత్తకు ఈ మాయాకాశ రూపం వంటిది కాదు. అప్పటి జ్ఞప్తి రూప సత్తా ఈ మాయాకాశ రూపం వంటిది కాదు. మాయాకాశ రూపము అసత్య రూపం అవటం చేత అసత్య రూపమైన మాయాకాశం నుండి సద్రూపంగా సృష్టి ఆవిర్భవించడం అనేది అసంగత వాక్యం అవుతుంది. ఈ విధంగా చిద్రూపము పరబ్రహ్మమే జగత్తు యొక్క బీజసత్తా కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: కేవల చిద్రూపము ఎరుగుట అనే విషయములకు ముందే ఉన్నట్టి స్వసత్తా స్వరూపము అగు బ్రహ్మమే ఈ జగత్తు యొక్క బీజసత్తా అని, అది జ్ఞప్తి మాత్ర రూపంగా స్వసత్తయందు ప్రళయ సమయంలో ఉన్నదని కాసేపు అనుకుందాం. అప్పుడు ఈ ముల్లోకములలో కూడా జ్ఞప్తి రూపమే అవుతాయి కదా. ఎందుకంటే విశుద్ధ జ్ఞాన స్వరూపుడు సచ్చిదానంద ఘనము అగు ఆత్మకు జనన మరణాలు ఎట్లా ఉంటాయి? లేవు కదా. జగత్తుగా కనిపించేది ఆత్మ యొక్క జ్ఞప్తి రూపమే. ఆ జ్ఞప్తికి మునుముందే కేవల జ్ఞానస్వరూపుడగు జగద్ద్రష్ట జగత్రహితుడై ఉండనే ఉన్నాడు. అతని స్వప్న సందర్శన చమత్కారమే ఈ త్రిలోక జగత్తు. అతడు తనను తాను ఎరిగినప్పుడు ఈ ముల్లోక జగత్తు లేదు, లేక ఇది నిర్మల స్వకీయ జ్ఞప్తి రూపం మాత్రమే. శ్రీరాముడు: మహాత్మా, సృష్టి మొట్టమొదటి నుండి ఉన్నది కాదు, మొట్టమొదట కేవలం బ్రహ్మం మాత్రమే ఉన్నది అనేది మనం సిద్ధాంతీకరించుకున్నాం అనుకుందాం. సరే, ఈ జగత్తు మీరు చెప్పినట్లు భ్రాంతి రూపమే అయి ఉండవచ్చుగాక. అయితే అట్టి జగత్ భ్రాంతి ఎక్కడి నుండి వచ్చింది? భ్రాంతి ఎక్కడి నుండి వచ్చిందో తెలిస్తే అది తొలగించుకోవటం సులభం అవుతోంది కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: వాయువులో తరంగాలు, ఆ తరంగాలన్నీ వేరువేరుగాను ఒక్కొక్క తరంగానికి ఒక్కొక్క ప్రాకృత ధర్మాలు ఉంటే ఉండవచ్చు. వాయు తరంగం వాయువు కానిదెప్పుడు? బ్రహ్మం సర్వదా బ్రహ్మమే. అందులో సృష్టి లేదు, ప్రళయం లేదు. ఇక ఈ జగదృశ్యానికి వస్తే ఏది ఎరగబడుచున్నదో, ఎవనిచే ఎరగబడుచున్నదో, ఏమని ఎరగబడుచున్నదో అట్టి జ్ఞాన జ్ఞేయ రూపమగు ఈ త్రిపుటి ఇదంతా కూడా స్వాత్మయగు బ్రహ్మమే అయి ఉన్నది. శ్రీరాముడు: మహర్షి, ఒక యంత్రం జడమే అయినప్పటికీ దాని అంతర్గతంగా గల యంత్రశక్తిచే చేతనము వలె చలిస్తూ ఉంటుంది చూచారా. అట్లాగే ఈ జడమాత్ర శరీరం ఇందలి కార్యకారణ సంగత శక్తిచే ఆయా విశేషాలు ఎరుగుచున్నటం ఏమిటి? సర్వద్రష్ట అయిన ఈశ్వరుడు ఈ జడమగు దృశ్య రూపత్వం పొందటం ఏమిటి? రెండూ ఆశ్చర్యకరమే. కట్టెపుల్ల అటు ఇటు తిరుగుతూ త్రోవలో అగ్ని కనబడగానే ఆ కట్టెపుల్ల అగ్ని తగలబెట్టింది అనే వాక్యం ఎంతటి విపరీతము, అర్ధరహితమైన వాక్యము. సర్వద్రష్ట అయిన ఈశ్వరుడే ఈ జడ జ్ఞేయ రూపంగా అయ్యాడు అనేది అంతటి అర్ధరహితం కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, నీ దృష్టాంతం ఆశ్చర్యను గొల్పగలదు. అయితే దృశ్యం మొదలే అసంభవం. అట్టి మొదలంటే అసంభవమైన దృశ్య రూపంలో ఆ ఆత్మ సంతరించుకోవటం
ఆత్మ సంతరించుకోవటం అనే ప్రసక్తి ఎక్కడిది? అయితే ఒకవేళ దృశ్యం వేరుగా కనబడుచున్నదంటావా? దృక్మాత్రము చిద్ఘనాకారము సర్వాత్మకమైనటి చిదాత్మయే. ద్రష్ట దర్శనము దృశ్యము అనబడి త్రిపుటి రూపంతో నిజమాయ శక్తిచే భాషించుచున్నదగుచున్నది. శ్రీరాముడు: హే మహాశయ, అనాది అనంతమగు చిదాత్మయే జగత్తును కల్పించడం వలన ఈ జగత్తు భాషిస్తోంది. అంతేకాని మరింకేది ఈ జగత్తుకు కారణంగా లేదు అనేది ఒప్పుకుంటున్నాను. అయితే అట్టి సృష్టాది సమయంలో ఇచ్చట చిద్రూప బ్రహ్మమునందు చైత్యము ఎట్లా సంభవించింది? శ్రీ వశిష్ఠ మహర్షి: శుద్ధ చిద్రూపమునందు దృశ్యం అనబడినది ఏర్పడటానికి కారణమే లేదని నీవు ఒప్పుకున్నావు కదా. అందుచేత కారణం యొక్క అభావం చేత చైత్యము అనబడే దృశ్య జగత్ ఒకంత కూడా సంభవించదు. శుద్ధ చిదాకాశానికి వేరుగా ఇంకేది కారణ రూపంగా ఉండజాలదు. ఈ విధంగా చైతన్యమునకు అనగా బ్రహ్మమునకు వేరుగా దృశ్యం లేదని తేలిపోతుంది. కాబట్టి చైతన్యమునకు రెండు లక్షణాలు ఇక్కడ నిరూపించబడుచున్నాయి. 1. ఆత్మ నిత్యముక్త స్వరూపము. 2. చైత్య విషయములకు వాక్కు మనసులకు ఆత్మ అగోచరమైనది. అనగా దృశ్యాంతర్గత విశేషాలే అయినట్టి వాక్ మనసులకు ఆత్మ అగోచరమైనది. శ్రీరాముడు: హే మహర్షి, మీరు ఆత్మ సర్వదా ముక్తమే అయి ఉన్నది, అది దేనికి పట్టుబడేది కాదు అని సిద్ధాంతీకరించుచున్నారు. అది బాగానే ఉన్నది. అయితే ఆత్మ నిత్యముక్తం అయి ఉన్నప్పుడు మరి ఈ అహంకారం మొదలుగా గల రూపమగు ఈ జగత్తు ఎలా ఉదయించింది? ఎచ్చటి నుండి ఉత్పన్నమైంది? అట్టి జగత్తులో ప్రవేశించి జీవుని యొక్క ఊపిరి పీల్చుకోవడం అనే స్పందం నుండి ఆయా సర్వ విషయముల జ్ఞానం ఎట్లా కలుగుతోంది? ఆత్మ సర్వదా నిత్యముక్తము, చైత్యమునకు అనగా దృశ్యమునకు అతీతము అయినప్పుడు ఇక గురువులు, శాస్త్రములు, సాధనములు, విషయములు, మహదాశయములు, జీవితము దీన్ని సద్వినియోగపరచుకోవటం ఇటువంటి విషయాలతో పనేమున్నది? శ్రీ వశిష్ఠ మహర్షి: శాస్త్రముల ఉద్దేశ సారము ఆత్మ నిత్యముక్తము అని నిరూపించటమే. ఓ ఈ జీవుడ, నీ దృశ్యాతీత స్వరూపమే ఆత్మ. అది సర్వదా స్వరూపమునకు అతీతమై కేవలం సాక్షిగా ఉండగా దుఃఖం ఎందుకు? తత్వమసి జీవో బ్రహ్మేతి నాపరః సోహం విశ్వం విష్ణు అశోచనన్వశోచస్తం మొదలుగా గల అనేక సూచనా వాక్యములను శాస్త్రములు నిర్ద్వంద్వంగా ప్రకటిస్తూనే ఉన్నాయి కదా. ఆత్మకు ఈ జగత్తు, దృశ్యము, చైత్యము అను పర్యాయ పదములతో చెప్పబడే అన్యం ఏర్పడటానికి మొదలే కారణం లేదు. అనగా ఆత్మకు ఇది అనన్యం. ఆత్మకు అన్యమైన కారణం ఏదీ లేదు. కాబట్టి సృష్టాదియందు ఈ జగత్ కించిత్ కూడా ఉత్పన్నమగుటే లేదు. ఇకప్పుడు దృశ్యం అనబడేది ఎక్కడిది? ద్రష్ట, దృశ్యము, దర్శనము. దృశ్యమునకు ఈవల ఆవల, సృష్టి ఆదియందు, సృష్టి మధ్యలో, సృష్టాంతమునందు సర్వము సర్వదా సర్వత్రా శాంతమగు పరబ్రహ్మమే అయి ఉన్నది. ఇక ఆత్మకు అనన్యంగా కాకుండా ఏదైనా దృశ్యము, జగత్తు కనిపిస్తూ ఉంటే అట్టి సృష్టి కేవలం బ్రహ్మ మాత్రమే. అట్టి కేవల స్వకీయ బ్రహ్మయే కలలో స్వకీయ కల్పితమైన పులివలే బంధం కల్పిస్తోంది. అనగా ద్రష్ట ఏ దృష్టితో జగత్తు పట్ల దర్శనం చేస్తున్నాడో దాని యందు చోటు చేసుకున్న భ్రమయే ఇక్కడి బంధము. స్వప్నంలో పులికి స్వప్నద్రష్ట అతీతుడు కాదు. అయితే అలా చెప్పటంలో స్వప్నంలోని స్వప్నద్రష్ట పులి కంటే బలవంతుడు అని చెప్పడం ఉద్దేశం కాదు. స్వప్నంలో ద్రష్ట ఉన్నాడనున్నదే భ్రమ. పులితో సహా స్వప్నమంతా స్వప్నద్రష్ట తనకు తాను కల్పించుకున్న భ్రమ. అందుచేత స్వప్నద్రష్ట స్వప్నాంతర్గత విషయంలోంచి బద్ధుడే ఎట్లా అవుతాడు, అట్లాగే జాగ్రత్త కూడా జాగ్రత్త ద్రష్ట యొక్క జాగ్రత్త కల్పనయే. కానీ ఆ ద్రష్ట నేను బద్ధుడను అని వేదన చెందుచున్నాడు. ఆ వేదనను తొలగించి అతనిచే అతని ప్రశాంత నిర్మల ఆత్మానంద రూపం అనిత్యంగా అనుభవింపజేయటమే శాస్త్రముల సాధనముల మహోద్దేశం. అదే గురువుల ప్రయత్నమంతా. జగద్భ్రమ తొలగటమే గురు శాస్త్రాదుల ప్రయోజనం. శ్రీరాముడు: ఏహే మహాత్మ, మనమందరం సర్వదా ఏ స్వరూపమై ఉన్నామో అట్టి నిర్మల పరబ్రహ్మమునకు చలనాదులు లేవు. వాక్కుకు మనసుకు ఆవల ఉన్నది. మనోవాక్కులకు అవిషయమై ఉన్నది. సదా స్వప్రకాశ రూపమై ఉన్నది. నిర్మలము నిత్యముక్తమై ఉన్నది అని మీరు సశాస్త్రీయంగా ప్రకటిస్తున్న సత్యమునకు మేము సదాంగీకారపూర్వకంగా జేజేలు పలుకుచున్నాం. ఈ జగత్తు ఆ పరబ్రహ్మమునందే అనన్యంగా కానీ భ్రమరూపంగా కానీ అనుభవమవుచున్నది కదా. బ్రహ్మమునందు ద్వైతమే లేనప్పటికీ ఈ భ్రమ అనే ద్వైతం ఏ కారణం చేత ఎవనికి ఎందుకు కలుగుతోంది? ఈ విషయం చెప్పమని నా ప్రార్థన. శ్రీ వశిష్ఠ మహర్షి: నాయన రామచంద్ర, బుద్ధి దోషయుక్తంగా ఉన్నప్పుడు దృష్టిలోని ద్వైతమే జగత్ దర్శన రూపంగా ప్రదర్శితమవుతుంది. శాస్త్రములు చెప్పిన సాధనలచే బుద్ధి నిర్మలమవగా అప్పుడు గురువాక్యాలు ఆ బుద్ధిలో సారూపత్వం
పొందగలవు. అట్టి బుద్ధి యొక్క వికాసముచే బ్రహ్మతత్వం పొందిన వాని దృష్టియందు బ్రహ్మమునకు వేరైన కారణమే రహితమైపోతుంది. అట్టి నిర్మల శాస్త్ర విజ్ఞాన పరిపుష్ట గురువాక్య మరణ శీలక బుద్ధి యొక్క దృష్టిలో ఈ జగత్తు మొదలై ఉత్పన్నం కానిదిగా అవుచున్నది. మొదలే లేనిది, ఉత్పన్నం కానిది ఇక తొలగివలసి రావటం ఎక్కడున్నది? కాబట్టి జగద్భ్రమయే మొదలంటా తొలగగా ఇదంతా బ్రహ్మముగానే అనుభవం అవుతోంది. కాబట్టి రామ, ఈ నేను నీవు దృశ్యములతో కూడిన జగత్తంతా కూడా శాంతము నిర్వికారము ఏకమగు ఆత్మే అయి ఉన్నది. ఎండమావులలో జలమే ఉండదని గ్రహించిన తర్వాత ఇక ఎండమావులతో జలం ఎందుచేత కనిపించింది అనే ప్రశ్న యొక్క అగత్యమేమున్నది? శ్రీ వాల్మీకి మహర్షి: ఓ భరద్వాజ, అప్పుడు రామచంద్రుడు ప్రశ్న అడగడం మానవేసి మౌనంగా ఏదో యోచన చేస్తూ కనిపించాడు. అప్పుడు సభలో నిశ్శబ్దం తాండవిస్తుంది. శ్రీరాముడు ప్రశ్నించడం మానివేసి యోచనాపూర్వకమైన మౌనమును వహించడం శ్రీ వశిష్ఠ మహర్షి గమనించి కించిత్ ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో రాముని వైపు చూచారు. అది గమనించిన రాముడు ఇట్లా అంటున్నాడు: శ్రీరాముడు: హే బ్రహ్మర్షి, ఇప్పుడు నేను ఏదో భ్రమను పొంది ఇట్లా అడుగుచున్నానా అని కనిపిస్తుంది. ఇక ఎంతగా ప్రశ్నించినా ఎందుకో ఏదో భ్రమ ఇంకా తొలగటం లేదేమో. నేను మీ వలె అత్యంత ప్రబుద్ధుడను కాను. ఇంకా ప్రశ్నిస్తే మాత్రం ఈ దృశ్యం ఎట్లా ఏర్పడుతోంది అనే నా భ్రమపూర్వకమైన ప్రశ్న నన్ను విడిచి వెళ్ళటం లేదు. ఇక ఏం ప్రశ్నించను? శ్రీ వశిష్ఠ మహర్షి: సమాధానం నీకు అందక నిరుత్తరుడవుగా అవుచున్నప్పటికీ ప్రశ్నించటం నుండి విరమించవద్దు. ప్రశ్నకు కారణం సంశయం కలిగి ఉండటమే కదా. ఒరిపిడి రాయితో మెరుపును పరీక్షించి మరలా అగ్నిని పట్టించటానికే ఒరిపిడి కొనసాగిస్తాం. చూచావా, అట్లాగే ప్రశ్నకు కారణమయ్యున్న సంశయం సారత్వ పరీక్షకు లోను అవుచున్నప్పటికీ అవిద్య క్షయించే వరకు నిరాటంకంగా ప్రశ్నిస్తూనే ఉండాలి. ప్రశ్నకు కారణం సంశయం, సంశయంనకు కారణం అవిద్య. ప్రశ్నలచే క్రమంగా అవిద్య క్షయిస్తూ చివరికి అది తప్పక మటమాయమవుతోంది. ఆ విద్య పూర్తిగా క్షయించిన తర్వాత స్వభావ సిద్ధంగానే వాక్కుకు అతీతమైనది సర్వోత్తమ స్వభావము ఒక ఆత్మయందు స్వయంగా విశ్రాంతిని పొందగలవు. శ్రీ వాల్మీకి మహర్షి: ఓ భరద్వాజ, అప్పుడు రామచంద్రుడు తనలో అవును, నాలో సందేహం ఆమూలాగ్రం తొలగి ఆత్మయే ఈ దృశ్యం అని బుద్ధి అనుభూత పరుచుకునే వరకు ప్రశ్నించాల్సిందే కదా. పైగా బ్రహ్మర్షి శ్రీ వశిష్ఠుల వారు నాకు ఎదురుగా జ్ఞానాగ్ని రూపంలో సర్వ సందేహాలు మొదలంట్లో భస్మం చేసే ఉద్యమంలో ఉన్నారాయే. ఇక ఈ సమయ సందర్భాలను సద్వినియోగం చేసుకోవటమే ఉచితం కదా అని తలచి తలపైకెత్తి ఇట్లు మరల సంభాషించసాగాడు. శ్రీరాముడు: మహాత్మ, ఆత్మయందు మొట్టమొదట ఆత్మకు వేరైన కారణమే లేదు కాబట్టి సృష్టాది యందు ఈ సృష్టి ఉత్పన్నమే కాకయున్నదని సిద్ధాంతం నేను గ్రహించాను. కానీ చేతన విభ్రమం, ద్రష్ట దృశ్యముల భ్రమ కలుగుచున్నదెవరికి, ఎందుకు, ఎట్లు అనే సంశయం ఇంకా పూర్తిగా తొలగటం లేదు. అందుచేత నేను కొంచెం సేపు ఊరుకొని ఉండిపోయాను. దయవుంచి చెప్పండి, ఈ సంశయ విభ్రమం తొలగేది ఎట్లా? ద్రష్టత్వం పొందుచున్నదెవరు? ఆత్మయా జీవుడా? ఆత్మ నిత్య నిర్మలం కాబట్టి దానికి దృశ్యత్వం ఉండదు. ఇక ఈ జీవుడు దృశ్యమును పొందుచున్నాడు అని అనుకుంటే ఆత్మకు వేరుగా జీవుడు అనబడే దృశ్య ద్రష్ట ఉన్నాడా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ దృశ్యం మొదలే ఉత్పన్నమై ఉండలేదు అని నేను సిద్ధాంతీకరించినది గ్రహించినానని అన్నావు కదా. అంటే మొదలే ఆత్మయందు గాని ఆత్మకు గాని జగత్తు అనబడేది జనించడానికి కారణమే లేనట్లు కదా. కారణమే లేదు కాబట్టి ఈ జగత్తు ఎప్పుడూ లేనిదే. సర్వత్రా ప్రశాంతమగు పరమాత్మే సర్వంగా ఏర్పడి ఉన్నది. ఇక భ్రాంతి అంటావా? భ్రాంతి కూడా లేనిదే అయి ఉన్నది. ఏది భ్రాంతి ఉన్నదని నీకు అనిపిస్తుందో అది శుద్ధ పరమాత్మ సర్వత్ర సర్వంగా కలదు అనే అభ్యాసం లోపించడం చేత మాత్రమే అట్లా అనిపిస్తుంది. అట్టి దృఢజ్ఞానం నీకు ఇంకా కలగకపోవటం చేతనే ఆత్మ వేరు దృశ్యం వేరు అని అనుకుంటున్నావు. దృశ్యమే లేనప్పుడు ద్రష్ట ఆత్మకు వేరుగా లేడని వేరే చెప్పాలా? దీపం లేకపోవటం చేతనే చీకటి ఉన్నది అని చెప్పిన తర్వాత దీపం ఉంటే చీకటి ఉండదు అని వేరుగా చెప్పనక్కర్లేదు కదా. అంతా ఆత్మస్వరూపమని గ్రహించి తద్రూపంగా పరిశుద్ధ దర్శనశీలత్వంతో దృష్టి పరిపుష్టి పొందనంత వరకు విశ్రాంతి లభించదు. అట్టి అవిశ్రాంతియే వ్యర్థంగా నానా సంశయములను కలిగించడం జరుగుతోంది. శ్రీరాముడు: స్వామి, అభ్యాసం లేకపోవటం చేత అని అంటున్నారు కదా. జగద్భ్రాంతికి కారణమే లేనప్పుడు ఇక అభ్యాసం అనభ్యాసం అనేవి ఎక్కడి నుండి సంభవిస్తాయి? అసలు ఈ అభ్యాసం యొక్క అవసరం కలిగిస్తున్న భ్రాంతి ఎట్లా సంభవించింది? నేను, నీవు, ఈ దృశ్యము అనే భ్రాంతి
ఇవన్నీ ఆత్మే అయి ఉండి కూడా కలిగే భ్రాంతి తద్వ్యతిరిక్తంగా మాకు ఎందుకు అనిపిస్తోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: వాస్తవానికి ఏ భ్రాంతి లేదు. ఆత్మకు వ్యతిరిక్తమైనదంటూ ఎక్కడా ఏది లేదు. పరమాత్మ అనంత రూపుడవటం చేత నిజమాయచే ఇట్లు అనంతంగా భాషించుచున్నాడు. జీవన్ముక్తుని దృష్టికి సర్వదా సర్వత్రా సర్వరూపములుగా పరబ్రహ్మమే తాండవిస్తున్నట్లు అనుభూతమవుచుండగానే ఇక ఆపై సమస్త జీవులతోటి యథాతథంగా అందరిలాగానే ప్రవృత్తి కలిగి ఉంటున్నాడు. చిద్ఘనము నాశరహితము అగు పరమాత్మే నేను నీవు జగత్తులాగా భాషిస్తుందని ఎరిగి ఉండి వ్యవహారములలో పాల్గొనుచున్నాడు. మీ వంశమునకు ఆదిపురుషుడగు రఘువు, అట్లాగే జనక మహారాజు మొదలైన వారెందరో అట్లాగే సభయందు పాల్గొనుచు మన ఈ సంవాదంను ఆలకిస్తున్న అనేక మంది జీవన్ముక్తులు వ్యవహార రీత్యా జగద్విషయములందు పాల్గొంటూనే భ్రాంతి బ్రహ్మం యొక్క చమత్కారమే అంత పరబ్రహ్మం అని నిర్దుష్టంగా సుస్పష్టంగా నిర్మల దర్శనం కలిగి ఉంటున్నారు. సమస్త పదార్థము చిద్ఘనమే అని ఎరిగే సమస్త వ్యవహారములందు జీవన్ముక్త ప్రవృత్తిని నీవు కూడా కలిగి ఉండేదవు గాక. శ్రీరాముడు: స్వామి, వాస్తవానికి భ్రాంతి అనబడినది ఏది లేదని అంటున్నారు కదా. అట్లా అయితే మీరేమో జీవన్ముక్తులై జగద్భ్రమ శమించగా ఇప్పుడు అధ్యాత్మ రూప శబ్ద సంపత్తిచే మాకు ప్రసాదిస్తున్నారు. తెలిసి తెలియని మేము మీ యొక్క ఉపదేశమునకు అర్హత పొందిన వారమే మీ ఉపదేశ మహాప్రసాదమును పొందుచున్నాం. అనగా ఈ జగత్తునందు తమ వంటి భ్రాంతిరహితులకు జీవన్ముక్తులు, మా వంటి అల్ప అభ్యాసపరులకు భ్రాంతి దృష్టి కలవారు ఉన్నట్లే కదా. మరి భ్రాంతియే లేదని అనటం ఎట్లా? భ్రాంతియే లేకపోయి ఉంటే ఉపదేశం చేయటానికి భ్రాంతిని తొలగించటం కాకుండా మరింకే కారణం లేదు కదా. కనుక భ్రాంతి ఉన్నట్లే కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, జీవన్ముక్తుల దృష్టిలో ఉపదేశించువాడు ఉపదేశించబడువాడు ఇరువురు, అట్లే తదితరము అంతా కూడా ఈ సమస్తము కూడా బ్రహ్మమే అయి ఉన్నది. ఇదంతా బ్రహ్మమునందే నెలకొని ఉన్నది. బోధస్వరూపము పరమాత్మయందు బంధ మోక్షములు ఎట్లా ఉంటాయి? ఉండవు అనున్నది సునిశ్చిత విషయమే అయి ఉన్నది. శ్రీరాముడు: మహాత్మ, ఆత్మయందు ఆత్మకు వేరుగా సర్వ పదార్థములు అసంభవమై ఉన్నాయి కదా. మరి అజ్ఞానుల దృష్టి యందు ఇక ఈ దేశ కాల క్రియ ద్రవ్య భేదములతో కూడిన జగత్ సత్తా అంతా కూడా ఎట్లా స్థితి నొంది ఉన్నది? శ్రీ వశిష్ఠ మహర్షి పకపక నవ్వుచు: రామయ్య, అజ్ఞానుల దృష్టి యందు అని అంటున్నావు కదా. నీ ప్రశ్నకు సమాధానం నీ ప్రశ్నలోనే ఉన్నదయ్యా. దేశకాల క్రియా ద్రవ్యాదిగా గల భేదమును చూచున్నావా? అజ్ఞానుల దృష్టి యందు జగత్ సత్తా స్థితి పొంది ఉండటానికి కారణం అజ్ఞానం తప్ప మరి ఇంకేమీ కాదు. శ్రీరాముడు: మహాత్మ, తత్వదృష్టిచే ఆత్మయందు జగత్తు ఏర్పడడానికి కారణమే లేదు అని సిద్ధాంతం అనుసరించి ఇక్కడ ద్వైత ఏకత్వములు రెండు అసంభవం కాబట్టి బోధింపబడినది, బోధింపబడువాడు, బోధించువాడు ఈ మూడింటికి అభావమే సిద్ధిస్తోంది కదా. అభావం సంభవిస్తే శాస్త్రములు బోధించడం ఎట్లా? అనగా దృశ్యమునకు అతీతమైన బోధత్వము, నిర్మల బోధ స్వరూపమే ఆత్మ అను శాస్త్ర పాఠ్యాంశాలు సమకూరటం మొదలైనవి ఎట్లా సంభవం? ఈ జీవుడు అకర్మకమగు బోధ రూపమును సంతరించుకోవటమే మోక్షం మొదలైన నిర్వచనాలు అర్ధరహితమంటారా? అజ్ఞాని జ్ఞానమును సంతరించుకోవటం లేవంటారా? శ్రీ వశిష్ఠ మహర్షి: అజ్ఞాతమగు బ్రహ్మము నేను అజ్ఞానిని అని తలచిన సందర్భంలో అట్టి అజ్ఞానం యొక్క క్షయము అనే ఫలమును ఆశ్రయిస్తోంది. అట్టి బోధ కర్మత్వమును పొందుచున్నది. అప్పుడు ఆ బోధ అనే శబ్దం ఫలరూపమగు సకర్మత్వం పొందుతుంది. అయినా కూడా జ్ఞాతము అజ్ఞాతము ఈ ఉభయములు బ్రహ్మమే గాని మరి ఏదీ కాదు. అయితే బోధ సాధనాలు బోధత్వం సాధన అనంతరం పొందటం ఇవన్నీ కూడా అజ్ఞానయుక్తులకు వారి కొరకు మాత్రమే. అజ్ఞానం క్షయించినట్టి మా వంటి వారి యందు బోధ సాధనములు బోధరూపం పొందటం ఇవన్నీ ఆత్మకు భిన్నమై లేవు. జగత్తులో పదార్థములని బ్రహ్మముగా కనిపిస్తున్నట్లు మాకు ఆయా బోధ సాధనలు సాధనానుసారం బోధ స్వరూపం సంతరించుకోవటం ఇవన్నీ బ్రహ్మమునందే బ్రహ్మము రూపంగానే ఆగుపిస్తున్నాయి. బ్రహ్మమునకు భిన్నమై ఎప్పుడూ ఏదీ లేదు. శ్రీరాముడు: ఏహే మహర్షి, ఇప్పుడు మీరు జీవన్ముక్తుల దృష్టిని ఉద్దేశించి మా వంటి వారి యందు ఆత్మకు భిన్నమై ఎక్కడ ఏది ఉండదు అని అంటున్నారు కదా. ఇట్టి మా వంటి వారి యందు అని పదప్రయోగం చేస్తున్నారు కనుక జీవన్ముక్తులలో కూడా అస్మత్ నాకు సంబంధించినది అనే ప్రవృత్తికి నిమిత్తభూతమగు అహమత్వం మీచే గమనించబడుచున్నది కదా. అనగా ఇక్కడ మూడు విశేషాలు కనబడుచున్నాయి. 1. జీవన్ముక్తులలో అజ్ఞానం ఉండదు. తదితరులలో ఉన్న అజ్ఞాన దృష్టి జీవన్ముక్తులకు ఉండదు. 2. అయితే జీవన్ముక్తులలో నేను అనే మూల పదార్థంతో తయారైన అహమత్వం ఉంటుంది. 3. జీవన్ముక్తులై జ్ఞానులై ఉన్నారు. అందుచేత ఈ అహత్వం
నాకు సంబంధించినది అనబడేది అజ్ఞాన కార్యం కాదు. అది అజ్ఞాన కార్యమే అయి ఉంటే అది జీవన్ముక్తులలో ఉండేది కాదు కదా. 4. బోధ లేక శుద్ధ జ్ఞానం తానే ఈ ఆత్మం రూపంగా పరిణామం పొందుచున్నదగుచున్నది. ఇంతవరకు బాగానే ఉన్నది. అట్టి బోధ నుండి ఉత్పత్తి అయి ఉన్న అహమత్వం బోధరూపం కంటే భిన్నమైన రూపం కలిగి ఉండటమే ఇక్కడ మాకు దుర్భరంగా అనిపిస్తోంది. స్వామి, అహంత్వం అనగా ఈ జీవుని రూపం అహంత్వమే కదా. మీరు జీవన్ముక్తులై పరమము అనంతము భూత భవిష్యత్ వర్తమానంలో యథాతథంగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనబడే త్రివిధములైన పరిచ్ఛేదములు లేనిది అతి నిర్మలము అయినట్టి శుద్ధ చిన్మాత్రము శుద్ధ చిన్మాత్ర స్వరూపము ధరించిన వారై ఉన్నారు కదా. అట్టి చిన్మాత్ర స్వరూపులకు తమయందు అహమత్వం అనేది ఉండటం ఎట్లా కుదురుతుంది? జాగ్రత్తలో ఉన్నవానికి స్వప్నం ఉండదు కదా. సూర్యకాంతిలో చీకటి ఎక్కడుంటుంది? అట్లాగే జీవన్ముక్తులకు మహనీయులలో అహమత్వం ఉండటానికి వీలు లేదు కదా. శుద్ధ చిన్మాత్ర స్వరూపం ధరించిన తర్వాత కూడా మా వంటి వారు అనే రూపంలో ప్రదర్శితమయ్యే మహత్వం ఎట్లా ఉండగలదు? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, వాయువే వాయుస్పంద రూపముగా వాయు తరంగాలుగా అవుతున్నది కదా. జలమే జలతరంగములుగా కనిపిస్తోంది కదా. అట్లాగే బోధ యొక్క ఏ బోధ రూపం కలదో అదే అహంత్వం అనే పేరుతో కూడా చెప్పబడుచున్నది. కాబట్టి మాకు అనుభవం వచ్చున్న నేను అహం అనున్నది ఆత్మ కంటే భిన్నం కాదు. బోధ మరియు బోధ రూపత్వములే జీవన్ముక్తులలో ఉండే అహంత్వం మరియు బోధ రూపత్వములే జీవన్ముక్తులలో ఉండే అహంత్వం మరియు అభిమానములే అజ్ఞానుల అహమత్వం. ఈ విధంగా జగత్తుకు సంబంధించిన అభిమానరహితమైన అహమత్వం బోధరూపమే అయి ఉండి జీవన్ముక్తులలో కనబడుతుంది. అజ్ఞానులో అహమత్వం దృశ్యమునకు సంబంధించిన అభిమానంతో కూడుకని కనిపిస్తుంది. ఇంతకు మించి ఈ అహత్వమునకు భిన్నత్వం ఏది జీవన్ముక్తులలో కనిపించడం లేదు. దృశ్యమునకు సంబంధించిన అభిమానం కూడా బ్రహ్మమునకు అభిన్నమైనదిగా మాకు అనుభూతమవుతోంది కనుక జీవన్ముక్తులని చెప్పబడుచున్నాం. శ్రీరాముడు: స్వామి, శాంతి రూపముగు సముద్ర జలమే తరంగముల రూపం ధరిస్తున్నట్లుగా జీవన్ముక్తుల దృష్టిలో చిన్మాత్ర స్వరూపముగు ఆత్మీయ అహంత్వం జగత్తు తెలుసుకున్నవాడు అనగా బోధ అనే త్రిపుటి అయినట్టి ఈ రూపాలుగా ధరిస్తున్నది అని తెలిపోతుంది కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: బాగా చెప్పావు. కాబట్టి అనంతము, శాంతము, ఏకము, పరిపూర్ణమైనట్టి కేవల పరబ్రహ్మమే సర్వదా పరమపదం అయి ఉండి సర్వరూపంగా స్థితి నొంది ఉన్నది అగుచున్నది కదా. అనగా జగత్తుగా ఏది కనిపిస్తుందో అది పరబ్రహ్మ అయి ఉన్నట్లే కదా. అప్పుడిక జగత్తు అహంకారాలను గుర్తించిన అద్వైత హాని దోషం ఇంకెక్కడిది? అహం జగత్తుల వాస్తవ రూపం సర్వదా నిర్మల పరబ్రహ్మమే అనే నా సిద్ధాంతం దిగ్విజయంగా నిర్ద్వంద్వంగా జయప్రదమైనట్లే కదా. శ్రీరాముడు: హే మహాత్మా, మీరు చెప్పుచున్నట్లు శుద్ధ అద్వైత పక్షమే సరి అయినప్పుడు మరి దేని మూలంగా ఈ అనంత సంసార భ్రమ విజృంభిస్తుందో అట్టి అహంత్వం అనే వికల్పమును కల్పిస్తున్నదెవరు? ఈ కల్పించిన వ్యవహారమును అనుభవిస్తున్న అనుభవి అనేవాడు ఆ రెండవ వారు ఎవరు? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, పరబ్రహ్మము కంటే భిన్నంగా దృశ్య పదార్థంలో అనబడే జ్ఞేయశక్తి ఉన్నది అను రూపం గల అభినివేశం చేతనే బంధం అనేది కలుగుతోంది. తత్వవేత్తలలో ఇటువంటి దృశ్యం ఆత్మకు వేరుగా ఉన్నది అను రూపంలో ఉండి అభినివేశం ఏమాత్రం కించిత్ కూడా ఉండటం లేదు. వారికి జ్ఞానస్వరూపమగు పరమాత్మే తనతో సహా సర్వపదార్థ ధర్మములుగా భాషిస్తున్నట్లు అనిపిస్తుంది. జ్ఞానమే జ్ఞేయము తెలుసుకుంటున్నదే తెలియబడి రూపంగా ఏర్పడి ఉన్నది. అందుచేత తత్వవేత్తల దృష్టిలో బంధ మోక్షములు కల్పనే ఉండటం లేదు. అంతా యథాతథంగా ఆత్మగా అనిపించటమే సర్వశాస్త్ర సాధనముల అంతిమ ప్రయోజనం. అట్టి ప్రయోజనం సిద్ధించుకున్న తర్వాత జ్ఞానమునకు భిన్నంగా జ్ఞేయం లేదు అని స్వభావ సిద్ధంగా సుస్పష్టమవుతుంది. జ్ఞాని అజ్ఞాని కూడా ఆత్మస్వరూపుడే. జ్ఞాన అజ్ఞానములు ఆత్మ యొక్క లీలా వినోదం మాత్రమే. దృశ్యము అదృశ్యమును దర్శిస్తున్న అహం ప్రత్యయమునకు సాక్షి అయినట్టి ఆత్మ ఈ మూడు వేరు కాదు. ఆత్మయే అహం స్వరూపమై వెల్లివిరుస్తోంది. అహం ప్రత్యయమే దృశ్యంగా తనను తాను విస్తరింపజేసుకుని ఆస్వాదిస్తోంది అనున్నదే అద్వైత సిద్ధి. శ్రీరాముడు: స్వామి, ఇక్కడ మీరు చెప్పే ఒక్క విషయం నేను కించిత్ కూడా ఒప్పుకోలేకపోతున్నాను. ప్రకాశ రూపుడగు సూర్యుడు ఎప్పుడైనా తాను ప్రకాశింపజేసే వస్తువుల రూపం అవుతాడా? దీపం వస్తువులను రూపాలను ప్రకాశింపజేస్తుంది.
అంతేగాని ఆ దీపకాంతి అనే వస్తు రూపంగాను, ఆ దీపకాంతి తానే వస్తు రూపంగాను ఆకారాదులుగాను ఎక్కడైనా అవుతుందో లేదే. అట్లాగే జ్ఞానరూపమగు జ్ఞప్తి ఈ సర్వ పదార్థ రూపంగా ఎట్లా అవుతుంది? అవ్వకూడదు కదా. జ్ఞానస్వరూపమగు పరమాత్మ యొక్క సత్తచేతనే ఈ బాహ్యమున ఉన్న సర్వ పదార్థాలు స్థితి పొందుచున్నాయని నేను ఒప్పుకుంటున్నాను. అయితే తెలుసుకున్న తత్వస్వరూపమగు జ్ఞానమే తెలియబడి ఇదం స్వరూపమగు జ్ఞేయముగా అవుచున్నదన్నది ఎట్లా యుక్తియుక్తం? చూచే నేను చూడబడే ఈ దృశ్యం అంతా నిర్దుష్టంగా వేరువేరుగా వెలయిచు సిద్ధించుచుండగా నేనే బాహ్య పదార్థ రూపుడనై ఉన్నాను అని, ద్రష్టయే దృశ్యరూపుడు కూడా అని సిద్ధాంతం ఈ వర్తమాన అనుభవం దృష్ట్యా ఎట్లా పొసగుతుంది? జై శ్రీరామ్. ఈ విధంగా మనకి భ్రమ తొలగినప్పుడు అంతా బ్రహ్మమే అనే అంశాలను గురించి సవివరంగా వివరించడం అనేది చూసాము. వివిధ ప్రశ్నలు అనేటువంటివి శ్రీరామచంద్రుల వారు అడుగుతూ తన సందేహాన్ని నివృత్తి చేసుకోవడం అనేది చూస్తున్నాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం శుక్లాంబరధరం విష్ణు